ఆషాఢమాస బోనాల జాతర మొదలైంది. ఇవాళ గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక అమ్మవారికి తొలి పూజ నిర్వహిస్తున్నారు. అమ్మవారికి మొత్తం 9 వారాల పాటు పూజలు నిర్వహించనున్నారు. మొదటి పూజకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ వారు ప్రత్యేకంగా అలంకరించిన దేవతా విగ్రహాల వాహనాలతో ఊరేగింపు నిర్వహిస్తారు. గోల్కొండ ప్రధాన రహదారి నుంచి తొట్టెల ఊరేగింపు వైభవంగా ప్రారంభమవుతుంది. ఇక కోటలోని జగదాంబిక మహంకాళి అమ్మవార్ల దర్శనానికి మొదటి బోనం రోజున వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఇక వీరికి దారి పొడవునా దేవాదాయ శాఖ వారు స్వాగత వేదిక ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. సునీత, బోనాల జాతర కూడా శురువైందని చెప్పుకోవాలి. ఎందుకంటే గోల్కొండ కోటలో జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనంతో కూడా నెల రోజుల పాటు కూడా ఈ యొక్క బోనాల జాతర పండుగ చాలా కన్నుల పండుగ జరగనుంది. మరి ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. పలు శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అంటే ఫస్ట్ గోల్కొండ బోనాలతోనే పండుగ కూడా శురు అవుతుంది, మళ్ళీ ఎండింగ్ కూడా ఇక్కడే జరుగుతుంది. కాబట్టి మరి గోల్కొండ కూడా మొత్తం అంతా కూడా ముస్తాబైంది. ఇప్పటికే ఇటు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి కాసేపట్లోనే ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇటు జగదాంబిక మహంకాళి అమ్మవారికి కూడా తొలి బోనం బంగారు బోనం కూడా సమర్పించనున్నారు. ఇటు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖతో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మరి కాసేపట్లోనే ఇటు గోల్కొండ కోట కూడా రానున్నారు. మరి కాసేపట్లోనే ఈ ఘట్టం అంతా కూడా ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఇటు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించి మరి ఎక్కడికక్కడ ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేశారు. ఎందుకంటే గోల్కొండ బోనాలు కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులంతా కూడా వస్తారు కాబట్టి మరి వాళ్ళందరూ కూడా ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మనం చూస్తున్న విజువల్స్ లో జగదాంబిక మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించేందుకు కూడా పెద్ద ఎత్తున భక్తులు బోనంతో కూడా అమ్మవారికి బోనం సమర్పించేందుకు కూడా పెద్ద ఎత్తున ఇప్పుడిప్పుడే భక్తులు గోల్కొండ కోటకు వస్తున్నారు. అయితే 9 వారాల పాటు కూడా పూజలు నిర్వహించున్నారు. మరి మొదటి పూజకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తారు. మరి రాష్ట్ర సంస్కృతి శాఖ ప్రత్యేకంగా అలంకరించినటువంటి దేవతా విగ్రహాల వాహనాలతో కూడా ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ యొక్క ఊరేగింపు కూడా లంగర్ హౌస్ నుంచి మొదలుకొని ఇటు గోల్కొండ కోట వైపు జరుగుతాయి. పెద్ద ఎత్తున ఘట్టాల ఊరేగింపు కూడా చేయనున్నారు. ఇటు జానపద కళాకారులు కూడా ప్రత్యేకంగా పాడుతూ భక్తులను కూడా ఉత్సాహపరుస్తారు. ఇక గోల్కొండ ప్రధాన రహదారి నుంచి కూడా తొట్టెల ఊరేగింపు వైభవంగా మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది. ఇక కోటలోని జగదాంబిక మహంకాళి అమ్మవార్ల దర్శనానికి కూడా మొదటి బోనం రోజున వేలాదిగా భక్తులు కూడా తరలిస్తారు కావచ్చు. మరి వారికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇక దారి పొడవునా దేవాదాయ శాఖ స్వాగత వేదిక ఏర్పాట్లు కూడా చేశారు. ఇక ఆకట్టుకునే విధంగా భోజరాజుల విన్యాసం కూడా ఆకట్టుకోబోతున్నాయి. ఎందుకంటే అమ్మవారికి బోనం అంటేనే ప్రత్యేకంగా ఆకర్షణగా పోతరాజుల విన్యాసాలు ఉంటాయి కాబట్టి మరి ఈసారి ఆ విన్యాసాలు కూడా ఇటు భక్తులను ఎంతో కనువిందు చేరున్నాయి. మరి బోనాల్లో పోతరాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణ కూడా ఉంటాయి. మరి వారి విన్యాసాలు చూసేందుకు కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా రోడ్డుకు ఇరువైపులో కూడా బారులు తీరి చూస్తారు కాబట్టి మరోవైపు ఇటు పోతరాజుల కేంకరాలు కొరడ చప్పుడులు ఇటు మరోవైపు శివసత్తుల పూనకాలతో మొత్తం ఆధ్యాత్మిక సంచరించుకుంది. ఇటు గోల్కొండ కోట మొత్తం అంతా కూడా ఇటు జగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాల జాతర కూడా ముస్తాబు చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తం అంతా కూడా పండుగ వాతావరణం అయితే నెలకొంది. మొత్తం అన్ని కూడా ఏర్పాటు కూడా చేస్తారు. ఇక్కడ కోట వైపు చూస్తున్నా మొత్తం ఇక్కడ అధికార సమయంతో అంటే జిహెచ్ఎంసీ, అదేవిధంగా మున్సిపాలిటీ, పోలీస్, ఇటు ట్రాఫిక్, అదేవిధంగా దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తారు. ఇక్కడ గోల్కొండ ఎంట్రెన్స్ చూస్తే మాత్రం మొత్తం ఇటు గోల్కొండ కోట అంతా కూడా భక్తులతో అంతా కూడా కిటకిలాడుతుంది. మరి భక్తులంతా కూడా పెద్ద ఎత్తున ఇటు జగదాంబిక మహంకాళి అమ్మవారి దర్శనానికి కూడా పెద్ద ఎత్తున కూడా వస్తున్నారు. మరి పోలీసులంతా కూడా చెక్ చేసిన తర్వాతనే అందరూ కూడా పంపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇక్కడ చూస్తున్నాం ఇటు హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ సంబంధించి కూడా మరి ఇక్కడ వ్యాన్ కూడా ఏర్పాటు చేశారు. మరి చెక్ చేసిన తర్వాతనే అందరూ పంపిస్తారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఇటు పోలీసులకు సంబంధించి పోలీస్ స్టేషన్ కూడా అవుట్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎవరైనా చిన్నపిల్లలు తప్పిపోయినా కూడా మరి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరి వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందించేందుకు కూడా ఇక్కడ పోలీసు ప్రత్యేకంగా ఒక టెంట్ కూడా అవుట్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక విధాలు చూస్తే మాత్రం మొత్తం గోల్కొండ
కోట అంతా కూడా మరి అమ్మవారి బోనాల ఉత్సవాలకు మొత్తం అంతా కూడా సిద్ధమని చెప్పుకోవచ్చు. ఇక రైట్ సైడ్ చూస్తే మాత్రం తెలంగాణ కుమ్మర్ల గోల్కొండ బోనాల ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒకటి స్టే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చేటువంటి బోనాలు ఎత్తుకొని వచ్చేటువంటి మహిళల కోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు జరిగింది. మరోవైపు ఇటు బోనాల ఉత్సవాలు కూడా పెద్ద ఎత్తున కూడా మహిళలు కూడా బోనాల ఉత్సవాలను చూడేందుకు వస్తారు. అదేవిధంగా బోనాలు ఎత్తుకొని వస్తారు కాబట్టి మరి వాళ్ళకు రక్షణగా షీ టీమ్స్ కూడా రంగంలోకి దించారు. మరి షీ టీమ్స్ కూడా పెద్ద ఎత్తున కూడా డిప్లై చేయడం జరిగింది. మరి మహిళలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా మరి ఎవరైనా మహిళల పట్ల అనుచితంగా వ్యవహరిస్తే మాత్రం వెంటనే యాక్షన్ తీసుకునేందుకు కూడా మరి షీ టీమ్స్ కూడా మఫ్టీలో కూడా ఏర్పాటు జరిగింది. ఇటు బొత్తరకైతే ఇటు గోల్కొండ బోనాలు మరి కాసేపట్లోనే ప్రారంభమైతే మరి రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కూడా మరి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడంతో పాటు ప్రత్యేక బోనాన్ని కూడా సమర్పిస్తారు. మరి మరోవైపు ఇటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత దీనికి సంబంధించి గట్ట వద్ద కూడా స్టార్ట్ అవుతుంది. మరి ఇక్కడ తాగునీటి సదుపాయం కూడా కల్పించారు. ఇటు జిహెచ్ఎంసీ సంబంధించి కూడా మరి ఎందుకంటే పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి మరి వాళ్ళ దాహా తీర్చేది కూడా ప్రత్యేకంగా ఉచిత తాగునీరు కూడా ఏర్పాటు జరిగింది. మనం చూస్తున్నాం అమ్మవారికి జగదాంబిక మహాంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున కూడా మహిళలంతా కూడా బోనాలతో ఊరేగింపుగా గోల్కొండ కోటకు పైకి వెళ్లి అక్కడ ప్రత్యేకంగా అమ్మవారికి బోనాన్ని కూడా సమర్పించి తమ కోరికలు తీర్చాలని కూడా కోరుకుంటారు. ఎందుకంటే ఆషాఢ మాసం స్టార్ట్ అయ్యేదంటే కూడా మరి ఇటు పాడి పంటలు పండాలని అదేవిధంగా ప్రజలంతా సుఖశాంతాలతో ఉండాలని మరి ఆయురారోగ్యాలతో ఉండాలని కూడా పెద్ద ఎత్తున కూడా మరి అమ్మవారికి భక్తులంతా కూడా బోనాలు కూడా సమర్పిస్తారు కాబట్టి మరి ఇక్కడ మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున మహిళలు డప్పు సప్పుల మధ్య కూడా అమ్మవారికి ప్రత్యేకంగా బోనాలు సమర్పించేది కూడా వెళ్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. మొత్తానికైతే మాత్రం మరి కాసేపట్లోనే ఇటు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మరి ప్రత్యేకంగా అమ్మవారికి పట్టు సమర్పణలు ఇవ్వడంతో పాటు అదేవిధంగా ఇటు బోనం కూడా సమర్పిస్తారు. దీంతో ఇటు గోల్కొండ కోటలో కూడా ఇటు జగదాంబిక మహంకాళి బోనాల ఉత్సవాల సంబంధించి కూడా ప్రారంభమవుతాయి. మరి 9 వారాల పాటు కూడా మరి గోల్కొండ కోటలో కూడా ఇటు జగదాంబిక మహాకాళి అమ్మవారి కూడా ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. మరి ఇక్కడే గోల్కొండ బోనాలు స్టార్ట్ అయితే మరి ఇన్ని కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి మరి తర్వాత సికింద్రాబాద్ మహంకాళి ఉజ్జయిని మహంకాళి ఉత్సవాలు జరుగుతాయి. తర్వాత లాల్ దర్వాజా బోనాల జాతర జరుగుతుంది కాబట్టి మొత్తం 9 వారాల పాటు అంటే దాదాపుగా 4 రోజుల పాటు కూడా ఈ యొక్క బోనాల జాతర కూడా సిటీ వ్యాప్తంగా కూడా కన్నుల పండుగ సాగనుందని చెప్పుకోవచ్చు. సునీత.